మీరు ఎప్పుడూ చేసే చికెన్ పులావ్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. మిక్సీ జార్లోకి 5-6 వరకు పచ్చిమిరపకాయలు, గుప్పెడంత పుదీనా ఆకు, గుప్పెడంత కొత్తిమీర వేసుకుని ముందు గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని 1/2 kg చికెన్ లోకి వేసేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. 2 కప్పుల బాస్మతి రైస్ కి కడుక్కుని నానబెట్టుకోండి. కుక్కర్ లోకి 2 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి, హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసుకుని 30 సెకండ్ల తర్వాత ఒక ఉల్లిపాయని కొద్దిగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుని ఒక్కసారి కలుపుకుని 5 నిమిషాల పాటు మగ్గనిస్తే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి కదా, ఇంకొక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వండి. చికెన్ 90% పాటు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి. ఈ కుక్కర్ లో ఉన్న నీళ్లు 1 కప్ వరకు కూడా ఉంటాయి. 2 కప్పుల బాస్మతి రైస్ కి 3 కప్పులు నీళ్లు కాబట్టి ఆల్రెడీ కుక్కర్ లో 1 కప్పు ఉన్నాయి కాబట్టి పైన ఒక 2 కప్పులు వేసుకుని ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకుని 2 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్ గా హరియాలి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.